సహ స్వః కదలీఫలం खादिष्यति. सः स्वः गृहपाठं लेखयिष्यति. सः श्वः औषधं न पास्यति. सः श्वः प्रश्नं प्रक्षति. श्वः मातुलगृहं गमिष्यति. సహ శ్వః గీతాని మాతుల గృహం అంటే ఏమిటండి? మాతుల గృహం అంటే ఏమిటి? మా ఇంటికి అన్నట్టు. మాతులహ అంటే మేనమామ అన్నమాట. మాతుల గృహం అంటే మేనమామ ఇల్లు అని అర్థం. సహ శ్వః గీతాని శ్రోష్యతి. శ్రోష్యతి అంటే వినిపిస్తుంది అని అర్థం. ఓకే. 8 సహ శ్వః ధనం దాస్యతి. ఓకే, గుడ్. సహ శ్వః చలచిత్రం ద్రక్ష్యతి. సహ శ్వః వ్యాకరణ కక్షాం ప్రవేక్ష్యతి. ప్రవేక్ష్యతి అనే దానికి ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఏమిటండి? ప్రవిశతి. ప్రవిశతి. విష్ అనేది ధాతువు. ప్రవిశతి. ప్రవిశతికి విష్ కి వేక్ష్య అని వస్తుంది. ఆ శకారానికి క్ష అనే ఫారం ఫ్యూచర్ టెన్స్ లో వస్తుంది. భవిష్యకాల రూపలేఖనం, భవిష్యకాల రూపాలు రాయాలి. ఇక్కడ కూడా అంతే. ఈ బ్రాకెట్ లో కోష్టకే అంటే ఈ బాక్స్ లో, ఈ బ్రాకెట్ లో దత్తేభ్య ఇచ్చినటువంటి క్రియాపదాల యొక్క ఉచిత క్రియాపదాన్ని చిత్వా సరైనటువంటి క్రియాపదాలను ఎంచుకుని రిక్త స్థానాన్ని పూరయంతు. ఈ బ్లాంక్స్ ని ఫిలప్ చేయండి. ఇది ఇక్కడి నుంచి చదవాలి. తే బాలికే ఫలం ఖాదిష్యతః. కరెక్ట్. ఖాదిష్యతః అంటే ఏ వచనంలో ఉంది? ద్వివచనం. ద్వివచనం ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ తే అంటే ద్వివచనం అంటే స్త్రీలింగం. కరెక్ట్. స్త్రీలింగం కనుక బాలిక, బాలికే, బాలికాః. సా తే తాః. తే బాలికే ఫలం ఖాదిష్యతః. కరెక్ట్. ఎస్. తర్వాత వయం గీతం గాస్యామః. వెరీ గుడ్. యువాం ఘటీం ద్రక్షతః. కరెక్ట్. యువాం అంటే ద్వివచనం మధ్యమ పురుష అంటే ద్రక్షతః అంటే సి తహ థ కదా అందుకని. ఓకే. యూయం సూచనాం పఠిష్యథ. తౌ నగరం గమిష్యతః. ఆవాం జలం పాస్యావః. తే బాలకాః క్రీడిష్యంతి. వయం శ్లోకం వదిష్యామః. యూయం గురుం ప్రక్ష్యథ. అంతే. ప్రక్ష్యథ అంటే ఏమిటి? ప్రక్ష్యథ అంటే అర్థం ఏమిటి? అడుగుతాను. అడుగుతారు. యూయం అంటే మీరు అడుగుతారు కదా. బహువచనం కదా. త్వం యువాం యూయం మీరు గురువు గారిని ప్రక్ష్యత అడుగుతారు. దీనికి ప్రెజెంట్ టెన్స్ ఫార్మ్ ఏమిటి? పృచ్ఛతి. అంటే తప్పు. ఎందుకంటే పృచ్ఛత. పృచ్ఛత అది చెప్పచ్చు. లేదు ఫస్ట్ ఫార్మ్ లో కనీసం పృచ్ఛంతి అని చెప్పాలి. ఎందుకంటే బహువచనం అనేది మర్చిపోకూడదు. అది వండర్ఫుల్. బాగా చదివి. తర్వాత వర్తమాన కాలాత్ భవిష్యకాలే పరివర్తనం. ఇక్కడ మీరు గమనించండి,
వర్తమాన కాలాత్ అంటే వర్తమాన కాలం నుంచి అని అర్థం. ఇది పంచమి ప్రాపర్ ప్రయోగం. పంచమి విభక్తి యొక్క సఫిక్స్ పెట్టినందువల్ల వర్తమాన కాలాత్ అనేది ప్రాపర్ పంచమి ప్రయోగం అన్నమాట. ఇది దీనికి ఆల్టర్నేటివ్ ప్రయోగం ఉంటుంది. వర్తమాన కాల తహ అనొచ్చు. ఈ కాలాత్ అనే బదులు కాల తహ, అది కూడా నుండి అనే అర్థం పంచమి అర్థమే వస్తుంది. వర్తమాన కాలాత్ భవిష్యకాలే సప్తమి ప్రయోగం. భవిష్యత్ కాలం అందు పరివర్తనం, మార్చడము. అంటే ఉదాహరణ, అహం ఉద్యానం గచ్చామి. అహం శ్వః రేపు అంటే భవిష్యత్ కాలంలోకి వెళ్తున్నారు. అహం ఉద్యానం గచ్చామి అంటే టుడే ఐఎమ్ గోయింగ్ టు ది గార్డెన్. అది ఇది ఏమైంది? అహం శ్వః రేపు ఉద్యానవనం వెళతాను. ఫ్యూచర్ టెన్స్ ఫారం. గచ్చామి బికమ్స్ గమిష్యామి. అహం శ్వః ఉద్యానం గమిష్యామి. ఇవన్నీ మీకు తెలిసినవే. ఈ విధంగా చదవాలి. దేవాలయం గచ్చామి. అహం స్వః దేవాలయం గమిష్యామి. అహం వేదం పఠామి. అహం అపి వేదం పఠిష్యామి. అహం ఈశ్వరం స్మరామి. అహం స్వః ఈశ్వరం స్మరిష్యామి. అహం ఉచ్చైః హసామి. అహం స్వః ఉచ్చైః హసిష్యామి. అహం వేగేన ధావామి. అహం అపి వేగేన ధావిష్యామి. అహం అపి వేగిన ధావిష్యామి. వేగేన ధావిష్యామి. కరెక్ట్. అహం కందుకేన క్రీడామి. అహం కందుకేన క్రీడిష్యామి. అహం సత్యం వదామి. అహం అపి సత్యం వదిష్యామి. అహం ఫలం ఖాదామి. అహం స్వః ఫలం ఖాదిష్యామి. అహం దేశసేవాం కరోమి. అహం అపి దేశసేవాం కరిష్యామి. అహం దుగ్ధం పిబామి. అహం దుగ్ధం పాస్యామి. సంకోచపడకు, చక్కగా చెప్పాలి. అహం దీపం జ్వాలయామి. అహం శ్వః దీపం జ్వాలయిష్యామి. జ్వాలయిష్యామి. అహం వాహనం చాలయామి. చాలయామి. అహం శ్వః వాహనం చాలయిష్యామి. అహం వాహనం చాలయిష్యామి. ఐ విల్ రైడ్ ది వెహికల్ శ్వః టుమారో. తర్వాత అహం గృహపాఠం లిఖామి. అహం అపి గృహపాఠం లేఖిష్యామి. ఇకారం ఉండేది ఏకారం అవుతుంది చెప్పుకున్నాం. లేఖిష్యామి. అహం గీతం శృణోమి. అహం గీతం అపి శ్రోష్యామి. శ్రోష్యామి. 17th అహం ఖలం తాడయామి. అహం శ్వః ఖలం తాడయిష్యామి. అహం వనే సంచరామి. అహం శ్వః వనే సంచరిష్యామి. అహం పుష్పం ధరామి. అహం శ్వః పుష్పం ధరిష్యామి. కరెక్ట్. అహం రాత్రౌ నిద్రామి. నిద్రామికి నిద్రాస్యామి అని వస్తుంది. దాని ఫారం ఆ విధంగా వస్తుంది అనమాట. నిద్రాస్యామి. అలాగే నిద్ర అనే దానికి ధాతువు ఏమిటి అని అడిగారు. ఇక్కడ ధాతువు అనేది ద్రా అన్నమాట. నీ అనేది ఉపసర్గ. నీ ద్రా
నిద్రాతి. ద్రాతి అంటే పడుకోవటం అని, ఇంకా వేరు వేరే అర్థాలు చాలా ఉంటాయి. మనకి నిద్రాతితో కలుపుకున్నప్పుడు దాని అర్థం పడుకోవటం అని వస్తుంది. నీ ప్లస్ ద్రాతి. ద్రాతి, ద్రామి, నిద్రామి. ఫ్యూచర్ టెన్స్ లో నిద్రాస్యామి అని వస్తుంది అన్నమాట. వర్తమాన కాలాత్ భవిష్యకాలే పరివర్తనం. అగైన్ ఫ్రమ్ ప్రజెంట్ టెన్స్ టు ట్రాన్స్ఫార్మింగ్ టు ఫ్యూచర్ టెన్స్. ఇక్కడ అద్య, శ్వః. అద్య అంటే నేడు. ఇక్కడ ఉన్నటువంటి వెర్బ్ ఫార్మ్ ప్రజెంట్ టెన్స్ ఫార్మ్, ఇక్కడికి వచ్చేటప్పుడు ఫ్యూచర్ టెన్స్ ఫార్మ్. సహ దుగ్ధం మిక్స్ చేశాడు వాడు. పిబతి. ఆ, ఇక్కడ సహ అన్ని మిక్స్ దుగ్ధం చేశాడు వాడు. మిక్స్ చేశారు. సహ దుగ్ధం పిబతి. పిబతికి పా ధాతువు కనుక పాస్యతి అనే ఫారం వస్తుంది. సహ దుగ్ధం పాస్యతి. సో ఈ వెర్బ్ ఫార్మ్స్ అన్నింటి ఫ్యూచర్ లోకి మార్చి చెప్పాలి. సహ దుగ్ధం పీబతి. సహ దుగ్ధం పాస్యతి. ఆవాం ఫలం ఖాదావః. ఆవాం ఫలం ఖాదిష్యవః. ఆదిష్యావహ, ఇష్యావహ అని వస్తుంది కదా. ఎందుకంటే మనం ఉత్తమ పురుషంలో ఏం చెప్పుకున్నాం? ఆమి, ఆమి దీర్ఘం వస్తుంది. మిగతా వాటిల్లో ఇప్పుడు వదామి అని ఉందనుకో, వదిష్యామి అని వస్తుంది. కానీ ఇక్కడ ఖాదిష్యావహ మనం ఇక్కడ దీర్ఘం చెప్పుకున్నాం. ఖాదిష్యామి, ఖాదిష్యావహ, ఖాదిష్యామహ అని చదివి ఖాదిష్యావహ అని వస్తుంది. ఓకే, తర్వాత ఖాదిష్యావః. అహం శ్లోకం వదామి. అహం శ్లోకం వాదిష్యామి. వదిష్యామి. తే విషయం స్మరంతి. ఇది తే విషయం స్మరిష్యంతి. వండర్ఫుల్. అంతే. కరెక్ట్. వయం పాదం లిఖామః. పద్యం. ఇది పద్యం. ఇలా పైన కలిస్తే దా కింద యా కలిపినట్టు పద్యం. ఓకే. వయం పద్యం లిఖామః. వయం పద్యం లేఖిష్యామః. వెరీ గుడ్. త్వం కార్యం కరోషి. త్వం కార్యం త్వం కార్యం కరిష్యసి. కరిష్యసి. కరెక్ట్. వండర్ఫుల్. యువాం యువాం మిలతః. అంటే మిలతః ఏంటండి? కలవడం. యువా అంటే మీ ఇద్దరు వివచనం. మీరిద్దరు మిలతః కలుస్తున్నారు. రేపు కలుస్తారు అన్నట్టు. ఫ్యూచర్ లో కలుస్తారు. మిలతఃకి ఏమొస్తుంది? మేలిష్యతః. వండర్ఫుల్. అంతే. బాలకాః క్రీడంతి. బాలకాః క్రీడిష్యంతి. అంతే. సహ గీతం గాయతి. సహ గీతం గాస్యతి. గాస్యతి. సాకడంలోనే ఆ విషయం వచ్చేసింది అనమాట. గాస్యతి. అంతే. గాస్యతి. తౌ వనే విహరతః. విహరిష్యతః. ఓకే. యూయం కుత్ర గచ్చథ. యూయం కుత్ర గచ్చథ. యూయం కుత్ర గమిష్యథ. అంతే. ఇష్యామి అలా వస్తుంది. ఓకే. సా కదా ఆగచ్చతి. సా కదా ఆగమిష్యతి. వండర్ఫుల్. అంతే. ఎస్. ఆవాం లేఖినీం యచ్చావః. అంటే యచ్చావః అంటే యచ్చతి కదా. అంటే ఆ యచ్చతి అంటే దదాతి, ఇవ్వడం. ఆవాం లేఖనీం యచ్చావః అంటే మేమిద్దరమి, లేఖనీం అంటే కళాల్ని, యచ్చావః ఇస్తున్నాము. ఇక్కడ నువ్వు దదామికి దాస్యామి,
దద్వాకి దాస్యావహ. యువర్ అబ్సల్యూట్లీ రైట్. వెరీ గుడ్. సో ఆ, ఆవాం లేఖనీం దాస్యావహ అంటే యచ్చాకి ధాతువు దా కనుక మనకి దాస్యతి. ఇక్కడ ఈ ఫార్మ్ లో ఇక్కడ మనకి అంటే ఉత్తమ పురుష ద్వివచనంలో దాస్యావహ. ఆవాం లేఖనీం దాస్యావహ. కరెక్ట్. యచ్చావహ ఈజ్ ఈక్వల్ టు దత్వహ. అంటే ఓకే, దాధాతువులో రెండు నుంచి సేమ్. యచ్చావహ అని వస్తుంది, దత్వహ అని వస్తుంది. అంటే ఇక్కడ యచ్చామి, యచ్చావహ, యచ్చామహ అని వస్తే ఉత్తమ పురుషులో, అది నువ్వు దాధాతువులో నుంచి దదతి ఫార్మ్ లోకి తీసుకుంటే దదామి, దద్వహ, దద్మహ అని వస్తాయి. ఈ రెండింటికి కూడా దాస్యావహ అనే వస్తుంది. అందుకని రెండు ఫార్మ్స్ చూపించాడు. ఇది కూడా అంతే. ఇది చెప్తాడు. యువాం జలం యచ్చథః. యచ్చతః, యువాం యచ్చతః. యువాం జలం దాస్యతః, యచ్చతః ఈజ్ ఈక్వల్ టు దత్తః. ఈ రెండింటికి కూడా దా ధాతువే. దా ధాతువు దా అంటే ఇవ్వటం అనమాట. దా ధాతువులో నుంచి యచ్చతః. యచ్చతః అంటే మనకి ఇది మధ్యమ పురుషంలో ద్వివచనంలో యువామనుస్తే తహ అంటే ఏకవచనంలో సి, ద్వివచనంలో తహ, బహువచనంలో సి, తహ, తా వస్తాయి. అంచేత యచ్చతః ప్రజెంట్ టెన్స్ లో వస్తుంది. యచ్చతః బదులు దత్తః కూడా రావచ్చు. అంచేత ఈ దత్తః అనేది కూడా ప్రథమ పురుషం ఇందులోనే వస్తుంది. మధ్యమ పురుషంలో మనకి దాధాతు నుంచి వస్తుంది. ఈ రెండింటికి కూడా ఏమొస్తుంది, యచ్చాకి గాని దత్తః గాని దాస్య అని వస్తుంది. కనుక చివరిలో ఉన్నది ఉన్నట్టు పెట్టేయడమే ద్వివచనం. కనుక దాస్యతః అని చెప్పేసి ఈ రెండింటికి అదే ఫారం వస్తుంది. తాః గృహం ప్రక్షాళయంతి. ఆ, తాః గృహం ప్రక్షాళయస్యన్ ప్రక్షాళయిష్యంతి. అహం గ్రంథం పఠామి. అహం గ్రంథం పఠిష్యామి. పఠిష్యామి. ప్రక్షాళ ఇష్యామి, పఠిష్యామి అన్నింటికి అలాగే వస్తాయి కదా. తర్వాత యూయం వాహనం చాలయథ. యూయం వాహనం చాలయిష్యతః. త్వం దేవం పూజయసి. త్వం దేవం పూజయిష్యసి. వయం ఫలం నయామః. వయం ఫలం నేష్యామః అని వస్తుంది. వర్తమాన కాల భవిష్యకాలే పరివర్తనం. ఇది కూడా అంతే. ఏతే కదా గృహం. ఇక్కడ 3 ఇచ్చాడు మీకు. గమిష్యతః, గమిష్యతి, గమిష్యంతి అంటే ఏకద్వి బహువచన ఫారం 3 ఇచ్చాడు. ఇక్కడ ఏతే అని ఉన్నప్పుడు ఇది ఏ వచనం ఉంది, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా, దాన్ని బట్టి ఈ వెర్బ్ని ఇక్కడ పెట్టాలి అన్నమాట. ఏతే కదా గృహం గమిష్యతః. స్వః వయం గమిష్యతః. ఏతే కదా గృహం గమిష్యతః. గమిష్యతః. ఇంకోటి కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి కూడా ఉంది. ఏతే అనేది మీకు మనం చెప్పుకుంటాం కదా. ఇప్పుడు పుల్లింగంలో అయితే ఇది బహువచనం అవుతుంది. మీరు గమిష్యతః అంటే ద్వివచనంలో చెప్పారు. మీరు ద్వివచనంలో చెప్పారంటే మీరు స్త్రీలింగంగా తీసుకున్నారు. కరెక్టే. ఏషా, ఏతే, ఏతాహ అప్పుడు గమిష్యతః. కానీ నేను ఇది పుల్లింగం అనేటట్లయితే ఏతే ఏమవుతుంది, బహువచనం అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, సో రెండు కరెక్టే. గమిష్యతః ఆర్ గమిష్యంతి రెండు కరెక్టే. ఎందుకంటే ఇక్కడ ఏతే అనేది స్త్రీలింగమా పుల్లింగమా అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏతే బాలికే అని ఇచ్చాడు అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు ఎసెన్షియల్లీ యూజ్ ది ఫెమినైన్ ఫామ్. అప్పుడు మీకు ఏతే బాలికే అంటే స్త్రీలింగమే కనుక, ఏషా ఏతే కనుక అది ద్వివచనం గమిష్యతః మాత్రమే వస్తుంది. ఏతే బాలకాహ అన్నాడు అనుకోండి, అంటే పుల్లింగంలో బహువచనం వాడినట్లే. అదే. ఓకే రైట్. స్వః వయం విద్యాలయం న గమిష్యామః. కరెక్ట్. ఏతాః బాలికాః అగ్రిమే వర్షే విశ్వవిద్యాలయే పఠిష్యంతి. అహం అపి
అగ్రిమవర్షే విశ్వవిద్యాలయే పఠిష్యామి. వండర్ఫుల్. శ్వః ప్రాతః త్వం కదా ఉత్థాస్యసి. ఉత్థాస్యసి. అంతే. ఇప్పుడు అహం అపి వయం అపి అని ఉన్నప్పుడే అంటే ది ప్రాపర్ వే ఆఫ్ రీడింగ్ ఈజ్ ఫ్లూయెంట్ రీడింగ్ ఈజ్ అహం అపి అని విడది చదవకూడదు. అహం అపి అని చదవాలి చక్కగా. ఇప్పుడు విడిగా రాసినప్పటికీ అహమపి వయమపి అవామపి అని అలా చదవాలి. దాట్ ఈస్ ది స్టైలిష్ వే ఆఫ్ రీడింగ్, ప్రాపర్ వే ఆఫ్ రీడింగ్ సాంస్క్రిట్.